వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా పైన యాక్షన్ రిక్వైర్డ్ అని ఒక పాపప్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏదైతే కొత్తగా మనకు February 1, 2027 తర్వాత మానిటైజేషన్లు ఏవైతే మనకు కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ నేను మార్నింగ్ అయితే వీడియో చేశాను. దానికి సంబంధించి ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయమని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు పైన 31 జనవరి 2027 వరకు అయితే మీరు ఏవైతే మనకు కొత్తగా వచ్చిన టర్మ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ అయితే చేయలేదనుకోండి మన ఎర్నింగ్స్లో ఏవైనా ఇంటరప్ట్స్ అయితే ఉండొచ్చు అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనం మానిటైజేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే వాచ్ పేజ్ యాడ్స్ అనేది ఆన్ చేసుకుంటామో షార్ట్ ఫిట్కి సంబంధించి సో ఆ విధంగా మనకు కొత్తగా అప్డేట్ అయిన టర్మ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు కింద కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు చూసుకుంటామంటే చూసుకోండి. సో ఇక్కడ మీరు కింద యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ షార్ట్ ఫీడ్కి సంబంధించి సో షార్ట్ ఫీడ్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి చూసుకోండి. కొన్ని చేంజెస్ అనేది ఏదైతే రెవెన్యూ షేర్కి సంబంధించి కూడా ప్రతిదీ కూడా నేను క్లియర్గా మన ఛానల్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు అందరూ కూడా ఇవన్నీ యాక్సెప్ట్ అయితే చేయాలి. ఇక్కడ కింద ఏదైతే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏదైతే నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామర్స్ ప్రోడక్ట్స్ అనేది సో మనకి ఏదైతే మన మెంబర్షిప్కి సంబంధించి కానీ అదేవిధంగా సూపర్ స్టిక్కర్స్ వాటికి సంబంధించి ఇక్కడ ఏదైతే 70% మనకు రావడం జరుగుతుంది, 30% అయితే యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. సో వాటికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేసిన దానికి సంబంధించి చూపిస్తుంది. సో కిందికి స్క్రోల్ చేయండి. ప్రతిదీ కూడా మీరు ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయాలి జనవరి 31, 2027 వరకు అయితే. సో ఇక్కడ మీరు చేయలేదు అనుకోండి ఫర్దర్గా మనకి ఏదైతే చెప్తున్నాను కదా ఎర్నింగ్స్లో మనకు కొంత డిలే అయితే అవ్వచ్చు. ఖచ్చితంగా అప్పుడు కూడా మనం యాక్సెప్ట్ అయితే చేయాలి కాబట్టి సో ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రతిదానికి సంబంధించి కింద ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని టిక్ చేయండి. ఆ తర్వాత ఏదైతే కింద యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంటుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా యాక్సెప్ట్ అయితే చాలా తర్వాత నెక్స్ట్ ఒకటి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే మన బ్రాండ్తో మనకు ఆపర్చునిటీ అనమాట ఇంకా కొంత ఎక్కువగా రెవెన్యూ అనేది మనం ఎర్న్ చేసుకునేలా మన ఏదైతే ఛానల్కి సంబంధించి డేటా అనేది షేర్ అయితే చేయొచ్చు. ఇది మీ ఇష్టం, అలో చేయొచ్చు లేకపోతే డు నాట్ అలో, అది మీ ఇష్టం అనమాట. తర్వాత కూడా మీరు సెట్టింగ్స్లో చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలో చేయాలనుకుంటే చేయండి, చేసుకొని లేకపోతే లేదు. ఫైనల్గా కింద ఫినిష్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ కొత్త టర్మ్స్ అనేది యాక్సెప్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.